గుంటూరు రెడ్ క్రాస్ బిల్డింగ్ లో మేడే సందర్భంగా స్వచ్ఛందంగా రక్తదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ సుందరాచారి, రెడ్ క్రాస్ సభ్యులు పాల్గొని రక్తదానం చేశారు. బీపీ, షుగర్, థైరాయిడ్ సమస్యలు ఉన్నవారు కూడా రక్తదానంలో పాల్గొనవచ్చని తెలిపారు. ప్రజలందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేసి ప్రాణాపాయంలో ఉన్న వారిని ఆదుకోవాలని పిలుపునిచ్చారు. జిల్లా పరిషత్లో ఉన్నటువంటి రెడ్ క్రాస్ బిల్డింగ్ లో మేడే సందర్భంగా ఈ రోజు పెద్ద ఎత్తున రక్తదాన కార్యక్రమం చేయడం జరిగింది. రెడ్ క్రాస్ బిల్డింగ్ సొసైటీ మెంబర్స్ అసోసియేషన్ వారు అందరూ కలిసి ఇక్కడ భారీగా పెద్ద ఎత్తున రక్తదానం చేయడంతో పాటు యువత మరియు ప్రముఖులు, వ్యాపారస్తులు అందరూ కూడా గుంటూరు నగరంలో ఉన్నటువంటి రెడ్ క్రాస్ బిల్డింగ్ లో రక్తం ఇవ్వడానికి స్వచ్ఛందంగా రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్ సుందరాచారి గారు మరియు వల్లం లక్ష్మారెడ్డి జన చైతన్య వేదిక చైర్మన్ మరియు ఇతర ప్రముఖులు కూడా రావడం జరిగింది. లోపల ఉన్నటువంటి రెడ్ క్రాస్ బిల్డింగ్ లో స్వచ్ఛంద కార్యక్రమం చేస్తున్న సభ్యులు మరికొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు గుంటూరులో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ సెంటర్లో ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా జన చైతన్య వేదిక అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి గారు, ఇంకా ఇతర స్థానికంగా ఉన్నటువంటి స్వచ్ఛంద సంస్థల యొక్క సహకారంతో బ్లడ్ డొనేషన్ క్యాంపుని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి మరి ముఖ్య అతిథులుగా మన మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సుందరాచారి గారు ఇచ్చేసి వారు మొదటి రక్తదానాన్ని చేయడం జరిగింది. వారితో పాటు అనేక మంది మెడికల్ కాలేజీ స్టూడెంట్స్, అదేవిధంగా కార్మిక సోదరులు రక్తదానాన్ని మరి చక్కగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గుంటూరు రెడ్ క్రాస్ చైర్మన్ అయినటువంటి డాక్టర్ వడ్లమణి రవి గారు, అట్లాగే రాష్ట్ర వైస్ చైర్మన్ రామచంద్రరాజు గారు, రాష్ట్ర కోశాధికారి డాక్టర్ శ్రీహర్రావు గారు, ఇతర పెద్దలందరూ కూడా ఈ రోజున పార్టిసిపేట్ చేయడం జరిగింది. అంతర్జాతీయ ఈ కార్మిక దినోత్సవానికి ప్రాధాన్యత కేవలం కార్మికుల యొక్క వారి సమస్యలు లేదా వారికి సంబంధించినటువంటి విషయాల మీద చర్చ, అదేవిధంగా వారి యొక్క బాధ్యతలు, వారి సమస్యల్ని చర్చించడానికి కాకుండా ఒక త్యాగనిరతిగా రక్తదానం కూడా చేయాలనేటువంటి సంకల్పం చేయడం చాలా అభినందించదగినటువంటి విషయం. దీనికి ముందుకు వచ్చినటువంటి జన చైతన్య వేదిక అధ్యక్షులు లక్ష్మణ్ రెడ్డి గారిని హృదయపూర్వకంగా రెడ్ క్రాస్ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో 20 బ్లడ్ బ్యాంకుల నిర్వహణ ద్వారా రెడ్ క్రాస్ గత సంవత్సరము 1,16,000 యూనిట్ల రక్తాన్ని అందజేయడం జరిగింది. అందులో ప్రత్యేకంగా 6,000 యూనిట్లు తలసేమియా వ్యాధిగ్రస్తులైనటువంటి వారికి రక్తాన్ని ఉచితంగా రక్త మార్పిడి చేయడానికి ఉపయోగించుకుంటారు. మనకు దేశంలో కావాల్సినటువంటి రక్తానికంటే 15% రక్తం కొరత. అందులో వేసవి కాలంలో రక్తానికి ఎక్కువ కొరత ఉంటుంది. ఎందుకంటే కాలేజెస్ అవి సెలవుల్లో ఉండడం కారణంగాను, తీవ్ర ఉష్ణోగ్రతల కారణంగా రక్తానికి ఎప్పుడు కొరత ఉంటుంది. ఇటువంటి సందర్భంలో మే 1వ తేదీన రక్తదానాన్ని నిర్వహించడం అనేది చాలా అభినందించదగిన. దీనికి ముందుకు వచ్చి ఎక్కువ మంది రక్తదానాన్ని ప్రోత్సహించినందుకు వారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ, రక్తదానం చేసినటువంటి రక్తదాతలను రెడ్ క్రాస్ తరఫున నేను హృదయపూర్వకంగా అభినందిస్తాను. రెడ్ క్రాస్ సంస్థ బ్లడ్ బ్యాంకులో ఈరోజు మేడే సందర్భంగా గుంటూరు నగరంలోని పలు పౌర సంస్థల సహకారంతో రక్తదాన శిబిరం ఘనంగా జరిగింది. ప్రధానంగా ఎండాకాలం రక్తం కొరతని తీర్చాలనే ఉద్దేశంతో బ్లడ్ బ్యాంకుల్లో రక్తం అందుబాటులో ఉంటేనే పేదలకి యాక్సిడెంట్ అయినప్పుడు కానీ, ప్రసవ సమయాల్లో కానీ, లేక తలసేమియా లాంటి వ్యాధిగ్రస్తులకు కానీ రక్తం అందుబాటులో ఉంటుంది. ఆ దృష్ట్యా రక్తదాన శిబిరం ఈరోజు ఇక్కడ నిర్వహించడం జరిగింది. పలు పౌర సంస్థల ప్రతినిధులు రక్తదానం చేశారు. ముఖ్యంగా గుంటూరు నగరంలో రెడ్ క్రాస్ రామచంద్రరాజు నేతృత్వంలో ప్రజలందరికీ అందుబాటులో రక్తం ఉండటానికి కృషి చేస్తూ ఉన్నారు. తలసామియా వ్యాధిగ్రస్తులకి ఉచితంగా రక్తాన్ని
అందిస్తూ ఉన్నారు. గుంటూరు నగరంలో 10 పౌర సంస్థలు అనేక రకాలైన సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. వారందరినీ కలిపి కనెక్ట్ అనే పేరుతో ఒక సేవా దృక్పథంతో మంచి కార్యక్రమాలు చేయాలని